2025పై హైదరాబాద్ నిర్మాణ రంగం భారీ ఆశలు పెట్టుకుంది. పలు కారణాలతో గతేడాది ఊహించినంత స్థాయిలో వృద్ధి నమోదు కాకపోవడంతో కొత్త ఏడాదిలో పలు టార్గెట్స్ ను పెట్టుకున్నాయి నిర్మాణ సంస్థలు. గతేడాది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం రూపొందించినటువంటి ప్లాన్స్ అన్నీ ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతుండడంతో ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగ వృద్ధి గణనీయంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇన్ఫ్రా రంగంపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సర్కార్ మౌలిక సదుపాయాల కల్పనతో రియాలిటీ రంగంలో ఫుల్ జోష్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా నిర్మాణాలు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రానున్న విల్లాలు. 2025లో అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదవుతుందని డెవలపర్ల ఆశలు. హైదరాబాద్ మహానగరం నిర్మాణ రంగానికి డెస్టినేషన్ గా మారిపోయింది. హైదరాబాద్ లో చక్కని వాతావరణం ఉండటంతో ఇక్కడ ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో ఇతర మెట్రో సిటీస్ తో పోలిస్తే గత కొన్నేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చక్కని వృద్ధిని నమోదు చేస్తోంది. అన్ని రకాల ప్రాపర్టీ సేల్స్ లో మన విశ్వనగరం టాప్ ప్లేస్ లో ఉంది. హైదరాబాద్ లో భూముల ధరలు భారీగా ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన వద్ద అఫోర్డబుల్ ప్రైస్ లోనే ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు హైదరాబాద్ మహానగరం నలువైపులా వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2024లో నిర్మాణ రంగ వృద్ధి అధికంగానే ఉన్నా అంచనాలను మాత్రం అందుకోలేకపోయిందనేది మార్కెట్ వర్గాల వాదన. అయితే గత ఏడాది నగరంలోని ప్రీమియం అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులకు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. 2023తో పోలిస్తే గతేడాది మొత్తం సేల్స్ లో 24% వృద్ధి నమోదైంది. ఇక ఈ ఏడాది పరిస్థితులన్నీ కుదుటపడడంతో సేల్స్ లో భారీ వృద్ధి నమోదు కావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా ఎక్కువగా డెవలప్ చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. కాబట్టి అట్లాగే నాలుగు వైపులా కూడా ఇదే మార్గం అన్ని మార్గాల్లో కూడా ఎక్కువగా మరి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ వేసినట్లయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే ప్రభుత్వం అన్ని విధాలా కూడా సిటీకి డెవలప్మెంట్ చేసినట్టు ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా మరి ఎంకరేజ్ చేస్తామని చెప్పి అన్ని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది కూడా బాగా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నట్టయితే రియల్ ఎస్టేట్ కూడా ఈ సంవత్సరం 2025లో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి గతం కంటే ఇంకా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. హైడ్రా ఎఫెక్టుతో మార్కెట్లో కొంతకాలం స్తబ్దత కొనసాగినా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం జోరందుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సర్కార్ వేగవంతమైన నిర్ణయాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ, హైడ్రా విధులపై క్లారిటీ తదితర అంశాలపై 2025లో రియాలిటీ రంగం భారీగా పుంజుకునే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక హైదరాబాద్లో మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుండడంతో పాటు నార్త్ హైదరాబాద్లో మెట్రో రైల్ డిపిఆర్ ప్రతిపాదనలు పూర్తయి ఆమోదముద్ర లభిస్తే రియాలిటీ రంగం భారీ వృద్ధిని నమోదు చేసే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024లో ఏదైతే మొమెంటం ఉన్నిందో రియల్ ఎస్టేట్ మొమెంటము, అదే మొమెంటం 2025లో కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్లీ గవర్నమెంట్ బ్యాక్డ్ ఇనిషియేటివ్స్ వల్ల కానివ్వండి, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల కానివ్వండి, వేరియస్ రీజన్స్ వల్ల హైదరాబాద్ గ్రోత్ మొమెంటం 25లో కూడా బాగా కంటిన్యూ అవుతుందని ఈ ఆఫీషియల్స్ కూడా అందరికీ అష్యూర్ చేశారు. మనకి స్టాటిస్టిక్స్ కానీ తీసుకుంటే 2023తో కంపేర్ చేస్తే జిహెచ్ఎంసీలో 2024లో 40% పర్మిషన్స్ పెరిగాయి. సిమిలర్లీ హెచ్ఎండిఏలో మీరు 2023 జూలై నవంబర్ పీరియడ్ తీసుకుంటే 2024లో అదే పీరియడ్లో 45% పర్మిషన్స్ పెరిగాయి హెచ్ఎండిఏలో. సో మనకి 2025 కూడా బాగా హైదరాబాద్ గ్రోత్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టును డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. RRR ఉత్తర భాగంలో ఇప్పటికే టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టారు.
ఇక రేవంత్ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ నగర పరిసరాల్లో నిర్మాణ రంగం భారీగా డెవలప్ అయ్యే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎప్పటినుంచో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల తగ్గింపు విషయంలో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ డిమాండ్ చేస్తోంది. ఈ ఏడాది దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.